చిరంజీవి గారి సినిమా ఖైదీ నెంబర్ 150లో రైతులు చనిపోయేదాకా ఎవ్వడు పట్టించుకోడు. ఇప్పుడు కూడా నల్లవెల్లిలో రైతులు చనిపోయేదాకా ఎవ్వడు పట్టించుకోడు అనుకుంటా. ఊర్లో ఏ రైతుకి చెప్పకుండా ఏ ఒక్కడికి చెప్పకుండా ఈ రోజు డంపింగ్ యార్డ్ ని పెట్టడానికి ఎవరిచ్చింది మీకు హక్కు? ఎందుకు సార్ మా ఊర్లో డంపింగ్ యార్డ్ పెడుతున్నారు అని చెప్పి ఆ జనాలు అడిగితే, ఆ ఊర్లో ఉన్న జనాలు అడిగితే మా ఇష్టం అని చెప్పి పెద్ద పెద్ద ఆర్మీని దింపి ఊర్లో మొత్తం అల్లకల్లోలం చేస్తారా మీరు? ఇప్పటికీ ఆ ఊర్లో వాళ్ళు దగ్గర 100 రోజులు కావస్తుంది. అయినా కూడా వాళ్ళు నిరసన చేస్తూనే ఉన్నారు. ఏ ఒక్క నాయకుడు కూడా పట్టించుకుంటలేడు. పట్టాన్ చెరువు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే కూడా లౌడలో కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అన్నాడు, కానీ మీకు న్యాయం చేస్తా అని చెప్పి ఒక్క మాట కూడా అనలేదు. మరి ఈ రైతులకి న్యాయం చేసేది ఎవడు ఈ రైతులకి న్యాయం చేసేది? నల్లవెల్లి గ్రామానికి న్యాయం చేసేది ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి దాకా వెళ్ళాలని చెప్పి ఆ ఊర్లో ఉన్న రైతులు ప్రజలు అందరూ కొట్లాడుతున్నారు. కానీ ఆ విషయం సీఎం రేవంత్ రెడ్డి దాకా వెళ్లకుండా మధ్యలో ఉన్న కొన్ని కార్పొరేట్ సంస్థలు ఆపుతున్నాయి. ఈ కార్పొరేట్ సంస్థలు మధ్యలో ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పి ప్రతి ఒక్కరికి డౌట్ ఉండొచ్చు. ఈ డంపింగ్ యార్డ్ ని పెట్టడానికి ఒప్పందం పెట్టుకున్నదే ఈ కార్పొరేట్ సంస్థలు. ఈ కార్పొరేట్ సంస్థ గురించి ఇన్వెస్టిగేషన్ చేయగా అది రామ్కీ సంస్థ అని చెప్పి తెలిసింది. ఇప్పటికైనా కూడా జనాలే ఈ వీడియోని అంతా కూడా షేర్ చేసి నల్లవెల్లి గ్రామానికి ఎలాగైనా కూడా న్యాయం జరిగేలాగా మనం చేయాలి.